Right. So, good evening all. Welcome to Young India Academy ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు రైట్. సో మనము వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మనము ఈ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి, అలానే పంచాయతీరాజ్ సంస్థలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ విధానాలు అనేటువంటి చాప్టర్లో ప్రధానంగా అసలు గ్రామీణ అభివృద్ధి అంటే ఏంటి, గ్రామీణ అభివృద్ధి యొక్క లక్ష్యాలు ఏంటి, అంటే గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయటములో ప్రధానంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఏ లక్ష్యాలని మనము చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని, అలానే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం అంటే వివిధ సామాజిక సంస్కర్తలు కానీ లేదా సామాజిక సేవ చేసేటువంటి వ్యక్తులు కానీ ప్రముఖులందరూ కూడా విభిన్నమైనటువంటి ప్రయోగాలను చేశారు. అంటే ఆయా ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులను కల్పించడం కోసం. సో వాటిని గ్రామీణ అభివృద్ధి ప్రయోగాలు అని చెప్పుకున్నాం. ఓకేనా, రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అని కూడా చెప్పుకున్నాం. శ్రీనికేతన్ ప్రయోగం, మార్తాండ ప్రయోగం, బరోడా ప్రయోగం, ఓకే, గూర్గావ్ ప్రయోగం, ఇలా కొన్ని ప్రయోగాల గురించి మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిని చెబుతూ మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, ఆ క్రమంలోనే ఈ ప్రయోగాలు చేస్తున్నటువంటి క్రమంలోనే 1948 సంవత్సరంలో ఎటవా ప్రయోగం అనేటువంటిది చేశారు. దాని తర్వాత వచ్చినటువంటిది 1952 సంవత్సరంలో ఈ గ్రామీణాభివృద్ధి ప్రయోగాలని అక్కడక్కడ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అమలు చేయటం కాకుండా భారతదేశం మొత్తానికి కూడా గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులని అందించడం కోసం గ్రామీణ ప్రాంతాలలో ఈ మౌలిక వసతులని అందించడం కోసం మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సముదాయ అభివృద్ధి పథకము అనేటువంటి దానిని ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని మనము నేర్చుకున్నాం. సముదాయ అభివృద్ధి పథకము అనేటువంటి దానిని ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని మనము చూసాం. ఓకే, సో ఈ సముదాయ అభివృద్ధి పథకాన్ని మనం ఏం చెప్పుకున్నాము, ఈ సముదాయ అభివృద్ధి పథకాన్ని భారతదేశంలో పేదరిక నిర్మూలన పథకము, భారతదేశంలో ప్రారంభించబడినటువంటి పేదరిక నిర్మూలన మొట్టమొదటి పథకం అని ఏది అని అన్నా కానీ ఏం చెప్పుకున్నాము, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సముదాయ అభివృద్ధి పథకము అని చెప్పుకున్నాం. సముదాయ అభివృద్ధి పథకము అనేటువంటి దానిని మనము చెప్పుకున్నాం. సిడిపి అన్నాం. దాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఏ ఇయర్ లో ప్రారంభించారు, 1952 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు అని చెప్పుకున్నాం. ఓకేనా, సో అదే కదా మనం భారతదేశంలో గ్రామీణాభివృద్ధి కోసం ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి పథకం ఏదంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సముదాయ అభివృద్ధి పథకము అని చెప్పుకున్నాం. సో ఆ సముదాయ అభివృద్ధి పథకం అంటే ఏంటి, దాని లక్ష్యాలు ఏంటిది, సో ఏ లక్ష్యాలను చేరుకోవటం కోసం ఆ యొక్క పథకాన్ని మనకి ప్రవేశపెట్టారు అనేటువంటి అంశాన్ని చూద్దాం. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఎప్పుడు ప్రారంభించారని చెప్పుకున్నాం, 1952 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 1952 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని కృష్ణమాచారి కమిటీ సూచనల మేరకు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అని అంటే ఒక సంక్షేమ పథకం రూపంలో గనక ఆ మౌలిక వసతులను కల్పిస్తే బాగుంటుంది అని కృష్ణమాచారి కమిటీ సూచించడం జరిగింది. ఆ కృష్ణమాచారి కమిటీ సూచనల మేరకు మనకి అక్టోబర్ 2, 1952 సంవత్సరంలో ఈ యొక్క సిడిపి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సిడిపి కృష్ణమాచారి కమిటీ సూచనల మేరకు ప్రారంభించారు. దాదాపుగా దీనిని 27,000 గ్రామాలలో ప్రారంభించారు. 27,000 గ్రామాలు, 55 సముదాయాలలో, అలానే 55 కమ్యూనిటీ డెవలప్మెంట్ 55 సముదాయ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2 లక్షల జనాభా, ఇక్కడ పడలేదు అది, ఇక్కడ ఉందా, ఓకే 2 ఇక్కడ ఉంది. 2 లక్షల జనాభా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క గ్రామాలకి 2 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఈ యొక్క సిడిపి అనేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగింది. సో దీనిని ఏమని చెప్పుకున్నాము, గ్రామీణ అభివృద్ధి పథకాలలో భాగంగా ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి పథకము అన్నాము సిడిపిని.
అలానే పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి పథకము భారతదేశంలో అని చెప్పుకున్నాము. అలానే వాడికి ఇంకా అడగడానికి ఏం అవకాశం ఉంటుంది, ఏ కమిటీ సూచనల మేరకు భారతదేశంలో సముదాయ అభివృద్ధి పథకము అనేటువంటి దానిని ప్రారంభించారు అంటారు. సో ఏ కమిటీ అంటున్నాము, కృష్ణమాచారి కమిటీ సూచనల మేరకు ఈ యొక్క సముదాయ అభివృద్ధి పథకము అనేటువంటి దానిని ప్రారంభించారు. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, దీనికి ప్రధానమైనటువంటి లక్షణాలు, ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు, ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఎయిమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు, లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సముదాయ అభివృద్ధి పథకం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి అంటే, ఈ యొక్క పథకం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిదంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులని అందించటం. అంటే రూరల్ ఇన్ఫ్రా, అంటే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఏం చెప్పుకోవచ్చు, ప్రొవైడింగ్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఫర్ రూరల్ ఏరియాస్. రూరల్ పీపుల్. ఓకేనా, గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలని కల్పించటం. ఇది మొదటి లక్ష్యం. ఫస్ట్ లక్ష్యం ఏంటంటే మౌలిక సదుపాయాలను కల్పించాలి. అవునా సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కిందకి ఏమేమి వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కనీస సదుపాయాలు, మౌలిక వసతులు అంటే అర్థం ఏంటిదంటే, అది పట్టణ ప్రాంతాలలోనైనా గ్రామీణ ప్రాంతాలలోనైనా మౌలిక వసతులు అంటే అర్థం ఏంటిదంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, రోడ్లు, పరిశుభ్రత. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి అంటే కనీస అవసరాలు. ఒక గ్రామీణ ప్రాంతాలలో ఒక ప్రాంతానికి కనీసం ఈ అవసరాలు కనుక ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఏమంటారంటే మౌలిక వసతులు అని అంటారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పాఠశాలలు. ఓకేనా, అలానే విద్యుత్ సదుపాయాలు కల్పించటము. చాలా ప్రాంతాలకి స్వాతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల వరకు కూడా చాలా గ్రామాలకి విద్యుత్ సదుపాయం లేదు. మరి విద్యుత్ సదుపాయం లేనటువంటి గ్రామాలు ఎన్నో చీకట్లో ఉండేవి. ఓకేనా, కిరోసిన్ దీపాల్లో, లాంతర్ దీపాలలో ఉండేవి. అంటే మరి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఎప్పుడు చీకట్లోనే ఉండాలి అంటే ఎలా? మరి అభివృద్ధి చెందాలి అంటే ఆ ప్రాంతాలకి విద్యుత్ సౌకర్యాన్ని అందించాలి. సో అది ఏమంటారు, ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చెప్తాం. సో ఆ విధంగా 1952వ సంవత్సరంలో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఏమన్నారు, గ్రామీణ ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించటం అనేది సిడిపి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ మౌలిక సదుపాయాల కల్పన చేసేటువంటి క్రమంలో ఎలాంటి వివక్షత లేకుండా చూడాలి. కులము, మతము, ప్రాంతము, వర్గము అనేటువంటి భేదం లేదు. ఓన్లీ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి. అంటే కుల, మత, వర్గ, మతపరమైనటువంటి సామరస్యాలు, భేదాలు చూడకుండా, ఓకేనా, ఇలాంటి భేదాలు, వివక్షతలు లేకుండా అన్ని వర్గాలతో కూడినటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలను కల్పించడం. ఓకేనా, అది ప్రధానం. అంటే కుల, మత, వర్గాల అభివృద్ధి కాకుండా ఏం చేయాలి, సముదాయంలోని ప్రజలందరికీ అభివృద్ధికి కృషి చేయటం అనేది రెండవ లక్ష్యం. అంటే ప్రజలందరి యొక్క అభివృద్ధికి ఎటువంటి వివక్షత లేకుండా అభివృద్ధికి కృషి చేయటం అనేది ఒక లక్ష్యం. కనీసం మౌలిక సదుపాయాలని కల్పించటం అనేది ఒక లక్ష్యం. అలానే ఈ యొక్క సిడిపిలో మన ఇంతకుముందు ఏం చేశారు, ఇంతకుముందు గ్రామీణాభివృద్ధికి చేయాలంటే ఏం చేశారు, ఒక కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. అలానే మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, మహారాష్ట్ర వార్ధా అనేటువంటి ప్రాంతంలో సేవాగ్రహం ప్రయోగంతో అక్కడ కనీస వసతులు కల్పించాడు. ఇలా అక్కడక్కడ ప్రాంతాల వారీగా డెవలప్ చేయటం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కనీస మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటిది జరగాలి అంటే ఒక సంక్షేమ పథకం అవసరమని సిడిపిని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, సో ఆ విధంగా మరి ఈ యొక్క ప్రాంతాలని, అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలని జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలని ఏం చేశారు అంటే, మన దేశంలో వివిధ రకాల ప్రాంతాలు ఉన్నాయి, అనేక రకాల ప్రాంతాలు, ఏరియాస్ అంటున్నాం. ఈ అనేక రకాల ప్రాంతాలని ఈ సిడిపిఓ పథకం ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే బ్లాక్స్ గా విభజించారు. ఏ విధంగా విభజించారు, బ్లాకులుగా విభజించారు. ఓకే, బ్లాకులుగా విభజించడం జరిగింది. ఓకే,
ఈ బ్లాక్స్కి ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తిని నియమించారు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. ఓకే, సో ఇది కూడా సిడిపిలో ఉన్నటువంటి సిడిపి అనేటువంటి పథకంలో ఉన్నటువంటి ఒక లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, కనీస వసతులు కల్పించటం, ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ మనము సదుపాయాలని కల్పించటం. అలానే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలని బ్లాక్స్ గా విభజించి ఆ బ్లాక్స్ కి ఒక అధికారిని నియమించారు. ఎవరైనా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి అధికారి, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి అధికారిని నియమించడం జరిగింది. ఓకేనా, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తిని నియమించారు. ఈయనకి ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కావాల్సినటువంటి పథకాలన్నిటినీ అమలు చేయడం జరిగింది. ఈయన క్రమంలో ఏం చేశారు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులని అమలు చేయడం కోసం ఆ పథకాల అమలులన్నింటినీ కూడా ఎవరి ఆధ్వర్యంలో చేశారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలానే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసము వాటిని బ్లాక్స్ గా విడగొట్టి ఆ బ్లాక్స్ కి కొంత బడ్జెట్ ని కూడా కేటాయించారు, నిధులని కూడా కేటాయించారు. ఈ నిధులని దేనికోసం కేటాయించారు, అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ యొక్క నిధులని కేటాయించి ఆ నిధులని ఎవరికి కేటాయించారు, బ్లాక్స్ కి కేటాయించారు. ఆ బ్లాక్స్ కి కేటాయించినటువంటి నిధులని సద్వినియోగపరిచి ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయడం కోసము ఒక అధికారిని కూడా నియమించారు. ఆయనని మనం ఏమంటున్నాము అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటున్నాం, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటున్నాం. అదే ఇక్కడ మనము మరొక లక్ష్యంగా చెప్పుకుంటున్నాం. అదే ఇక్కడ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి ఆధ్వర్యంలో మనము ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. సో ఈయన యొక్క బాధ్యత ఏంటిదంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయము, పశుపోషణ, నీటిపారుదల, వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషణ, నీటిపారుదల, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, అలానే సామాజిక విద్య, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు విద్యని అందించడం, అలానే ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్, స్త్రీ శిశు సంక్షేమము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలని ఈయన పర్యవేక్షించేవాడు. ఓకే, కనీస వసతులని అభివృద్ధి పరచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమని, అలానే మనకి స్త్రీ శిశు సంక్షేమము, సామాజిక విద్య, ఆరోగ్యం వంటి అంశాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఎవరి ఆధ్వర్యంలో అమలు చేసేవారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి ఆధ్వర్యంలో అమలు చేసేటువంటి వారు. సో ఇదొక లక్ష్యం. అలానే ఈ యొక్క పథకంలో మరొక ప్రధాన లక్ష్యం ఏం చేశారంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ అమలు చేసేటువంటి వాటిలో ప్రజలని భాగస్వామ్యం చేయటం అనేది మరొక లక్ష్యం. ఓకే, ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసము మనము బడ్జెట్ ని కేటాయిస్తున్నాము, వాటిని BDO ఆధ్వర్యంలో అమలు చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలని కూడా భాగస్వామ్యం చేయటం అనేది మరొక లక్ష్యంగా పెట్టుకున్నారు. దేంట్లో, సిడిపి అనేటువంటి పథకంలో కనీస అవసరాలని కల్పించటము, మౌలిక సదుపాయాలను కల్పించటం, వివక్షత లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయటం, ప్రాంతాలని బ్లాక్స్ గా విభజించి బ్లాక్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తిని నియమించటం, ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి చేయటం, అలానే అభివృద్ధి కార్యక్రమాలలో మనకి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయటం అనేటువంటిది వంటి లక్ష్యాలని ఈ యొక్క సిడిపి అనేటువంటి పథకంలో పెట్టుకున్నారు. అందుకనే దీన్ని ఏమన్నాము, భారతదేశంలో ప్రారంభించబడినటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమం అనేటువంటిది కేవలము మొదట సిడిపి అనేటువంటి పథకంతో ఈ యొక్క పావర్టీ ఎలిమినేషన్ స్కీమ్స్ అన్ని కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి దీన్ని ఏమన్నాము, పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రారంభించబడినటువంటి మొదటి పథకముగా కూడా చెప్పుకున్నాము. దీని తర్వాతనే అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అనేవి వచ్చాయి. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే మరి కొన్నిసార్లు ఏమడుగుతాడు అంటే దీంట్లో మనకి ఎలాంటి అంటే వాడు ఏమడగవచ్చు అంటే సముదాయ అభివృద్ధి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోసమై ఎలాంటి విధానాన్ని, ఎలాంటి వ్యూహాన్ని అమలు పరిచారు
ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి ప్రయోగాలు ఏంటిది, కొన్ని ప్రాంతాలను తీసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఈ సిడిపి అనేటువంటి పథకంలో ప్రాంతాలను ఏ విధంగా విభజించారు, బ్లాక్స్గా విభజించారు. ఓకే, అంటే వాళ్ళు ఫస్ట్ దేన్ని కన్సిడర్ చేశారు, ప్రాంతాలని, అంటే ఏంటిది, ఏరియాస్ని కన్సిడర్ చేశారు. అంటే ఏరియాస్ని బ్లాక్స్గా విభజించి బ్లాక్స్కి నిధులని కేటాయించి అక్కడ బ్లాక్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అంటే ప్రధానమైనటువంటి యూనిట్ దేన్ని ఎంచుకున్నారు, ఏరియాస్ని ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ సిడిపి అనేటువంటి పథకంలో వాళ్ళు గ్రామీణ అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి ప్రణాళిక లేదా వ్యూహం అని చెప్పవచ్చు, స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఏ విధానాన్ని వీళ్ళు అవలంబించారు అంటే ఏరియా అప్రోచ్ మెథడ్ అని చెప్తాము. ఏరియా అప్రోచ్ మెథడ్ అని అంటాం. ఏరియా అప్రోచ్ మెథడ్ అని చెప్తారు. ఓకే, ఏరియా అప్రోచ్ మెథడ్ అని చెప్తాం. ఓకేనా. సో ఇండివిజువల్ అప్రోచా, ఏరియా అప్రోచా లేదా డిస్ట్రిక్ట్ అప్రోచా అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎలా అడుగుతారు, 1952 సంవత్సరంలో ప్రారంభించిన సముదాయ అభివృద్ధి పథకంలో అవలంబించిన విధానం ఏది అని అడుగుతారు. జిల్లా అప్రోచ్, డిస్ట్రిక్ట్ అప్రోచ్ మెథడా, స్టేట్ అప్రోచ్ మెథడా, ఏరియా అప్రోచ్ మెథడా అని అడుగుతారు. సో ఏ వ్యూహాన్ని అవలంబించారు, ఏరియా అప్రోచ్ మెథడ్ అనేటువంటి దానిని అవలంబించారు. అంటే ఏంటిది, ప్రాంతాలని బ్లాక్స్ గా విభజించి వాటికి నిధులని కేటాయించి బీడీఓ అనేటువంటి అధికారిని కూడా అక్కడ పర్యవేక్షణలో భాగంగా నియమించడం జరిగింది. అంటే సిడిపి అనేటువంటిది సముదాయ అభివృద్ధి పథకంలో అవలంబించినటువంటి విధానం ఏంటిదంటే ఏరియా అప్రోచ్ మెథడ్ అనేటువంటి విధానాన్ని వీళ్ళు అవలంబించడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇక చూడండి, ఏరియా అప్రోచ్ మెథడ్ అనేటువంటి దానిని మనము అవలంబించి ఆ ప్రాంతాలని బ్లాక్స్ గా విభజించి వాటికి నిధులని కేటాయించడం జరిగింది. ఓకే, వాటికి ఫండ్స్ ని కేటాయించారు. అదే కదా మనం ఇక్కడ చెప్పుకుంది, వాటికి బడ్జెట్ నిధులని కేటాయించడం జరిగింది. ఇది సిడిపి అనేటువంటి సముదాయ అభివృద్ధి పథకానికి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఓకే, కమ్యూనిటీ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు 1952లో. దీని తర్వాత గ్రామీణాభివృద్ధిలో భాగంగా ప్రారంభించినటువంటి మరొక పథకం ఏంటిది అంటే జాతీయ విస్తరణ సేవల పథకము అని అంటాము. అది 1953 సంవత్సరంలో ప్రారంభించారు. 1953 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అంటే 1952లో ఏం ప్రారంభించారని చెప్పుకున్నాము, సిడిపి అనేటువంటి, ఇది మొదటి గ్రామీణాభివృద్ధి పథకం. దీని తర్వాత ప్రారంభించినటువంటి మరొక పథకం ఏంటిదంటే ఎన్ఈఎస్ అంటున్నాం. అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేటువంటి పథకం. అంటే జాతీయ విస్తరణ సేవల పథకము అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాము అండి, సిడిపి తర్వాత ప్రారంభించినటువంటి పథకాన్ని మరొక పథకం ఏంటిది, జాతీయ విస్తరణ సేవల పథకము అని అంటున్నాం. మరి ఈ జాతీయ విస్తరణ సేవల పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేసాము, మౌలిక వసతుల్ని కల్పించాం. సిడిపి పథకంలో మౌలిక వసతుల్ని కల్పించాం. అలానే ఏం చేసాము, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం కృషి చేశాం. ఓకేనా. అంటే ఏంటిది, సిడిపి పథకం యొక్క ప్రధానమైనటువంటి కాన్సంట్రేషన్ ఎక్కడుంది, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసము ఏరియాస్ ని బ్లాక్స్ గా విభజించి వాటికి నిధులను కేటాయించాం. దట్ ఈస్ అబౌట్ సిడిపి. మరి ఎన్ఈఎస్ అనేటువంటి పథకం ఏం చెప్తుంది అంటే ఎన్ఈఎస్ ఏమంటుందంటే ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కాన్సన్ట్రేట్ చేసే సిడిపిలో ఈ ఎన్ఈఎస్ అనేటువంటి పథకంలో వ్యవసాయానికి పనికిరానటువంటి భూములని, సాగులో లేనటువంటి భూములని అభివృద్ధి చేయటం అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు చేయనటువంటి వ్యవసాయ భూములని సాగులోకి తీసుకురావటము. అంటే అర్థం ఏంటిది, ఇక్కడ ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే వ్యవసాయం అభివృద్ధి జరగదో, ఆ వ్యవసాయం సరిగా లేనటువంటి పంటలు పండనటువంటి ప్రాంతాలని కూడా వ్యవసాయం అందుబాటులోకి తీసుకొచ్చి ఆ ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క ప్రధాన జీవనాధారం ఎక్కడుంది, అగ్రికల్చర్లో ఉంది, వ్యవసాయంలో ఉంది. అయితే చాలా ప్రాంతాలలో ఈ యొక్క కరువు వలన, మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు లేకపోవటం వలన అక్కడ డ్రై ల్యాండ్స్గా మారి బంజరు భూములుగా మారి అక్కడ వ్యవసాయానికి అనుకూలంగా లేవు.
సో ఈ వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వ్యవసాయం చేసేటువంటి పరిధిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ యొక్క వ్యవసాయానికి కావలసినటువంటి నీటిపారుదల సౌకర్యాలని కల్పించాలి. ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలని మనం సిడిపిలో కాన్సన్ట్రేట్ చేస్తే, ఎన్ఈఎస్ అనేటువంటి పథకంలో ఏం చేస్తున్నాము? వ్యవసాయంలోకి సాగులో లేనటువంటి భూములను కూడా సాగులోకి తీసుకొస్తున్నాము. అలా సాగులోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? మెరుగైన నీటిపారుదల సౌకర్యాలని మనము కల్పించాలి. అలానే వ్యవసాయ అనుబంధ రంగాలని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఈ 3 లక్ష్యాలతోటి ఏమంటున్నాము? సాగులో లేని భూములని వ్యవసాయంలోకి సాగులోకి తీసుకురావటము, అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలి అంటే మంచి నీటిపారుదల సౌకర్యాలను కల్పించటం, కాలువల ద్వారా కావచ్చు, బోర్ల ద్వారా కావచ్చు, ఓకే, వాటికి చెరువుల ద్వారా కావచ్చు, మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలని కల్పించడం. కొన్ని చోట్ల వర్షాభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, వర్షాలు సరిగా పడక పంటలు కూడా పండవు, నీటి వసతి అనేవి ఉండదు, గ్రౌండ్ వాటర్ ఉండదు. అట్లాంటి వాటికి ఈ విధంగా నీటిపారుదల సౌకర్యాలని ప్రాజెక్టులు నిర్మించడం కావచ్చు, చెరువులు తవ్వటం కావచ్చు, గ్రౌండ్ వాటర్ బోర్లు వేయటం ద్వారా కావచ్చు, అక్కడ మనము చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా కొంత భూమి వ్యవసాయంలోకి వస్తుంది. ఆ విధంగా సాగులో లేని వ్యవసాయ భూములని సాగులోకి తీసుకురావటంలో భాగంగా ప్రారంభించబడినటువంటి పథకం ఏది అంటే ఎన్ఈఎస్ అని చెప్తాం. ఓకేనా? గ్రామీణ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో భాగంగా భారతదేశంలో ప్రారంభించిన మొదటి గ్రామీణాభివృద్ధి పథకం ఏది అంటే సిడిపి అని చెప్తాం. మొదటి గ్రామీణాభివృద్ధి పథకం అంటే ఏం చెప్తాము? సిడిపి అని చెప్తాం. ఓకే, అలా ఈ 3 లక్ష్యాలు కూడా ప్రధానంగా ఎన్ఈఎస్ పథకానికి సంబంధించి ఉన్నటువంటిది. జాతీయ విస్తరణ సేవల పథకం. అలా వ్యవసాయ అనుబంధ రంగాలని కూడా అభివృద్ధి చేయాలంటున్న దాంట్లో ప్రధానంగా ఏం చేస్తున్నారు? పశువుల పెంపకము, కోళ్ల పరిశ్రమ, అలానే కూరగాయలు, పండ్ల తోటలని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగాలు ఏంటిది? పశువుల పెంపకము, కూరగాయలు, అలానే పండ్ల తోటల యొక్క అభివృద్ధి అనేటువంటిది కూడా చేయాలి. అలానే గ్రామీణ అవస్థాపన సౌకర్యాలని అభివృద్ధి పరచాలి. రోడ్లు, రవాణా, ప్రసార మాధ్యమాల యొక్క అభివృద్ధికి కూడా కృషి చేయాలని ఏం చెప్తున్నారు? ఎన్ఈఎస్ అనేటువంటి పథకంలో ప్రధానంగా చెప్తున్నాం. జాతీయ విస్తరణ సేవల పథకము అనేటువంటి దాంట్లో మనము ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. అలా నెక్స్ట్ విద్యకి సంబంధించి ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, ఆరోగ్య సదుపాయాలని కల్పించడం అనేది ఈ యొక్క ఎన్ఈఎస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఓకే, ఎన్ఈఎస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. సో ఎన్ఈఎస్ పథకం ప్రధానంగా దేనిని కాన్సన్ట్రేట్ చేస్తుంది అని కనుక చూసినట్లయితే మనము ఏమేం చేస్తుంది? ఎన్ఈఎస్ అనేటువంటి పథకము వ్యవసాయంలో అందుబాటులో లేని భూములని, సాగులో లేనటువంటి భూములని సాగులోకి తీసుకురావటం అనేది ప్రధాన లక్ష్యం. ఓకే, అలానే మనకి వ్యవసాయ అనుబంధ రంగాలని అభివృద్ధి చేయడం అనేది ప్రధాన లక్ష్యం. వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే పాడి పరిశ్రమ కావచ్చు, పండ్ల తోటల పెంపకం కావచ్చు, కూరగాయల పెంపకం కావచ్చు, అట్లా వ్యవసాయ అనుబంధ రంగాలని అభివృద్ధిలోకి తీసుకురావడం. అలానే ఏంటిది? మెరుగైన నీటిపారుదల సౌకర్యాలని కల్పించటం అనేటువంటి లక్ష్యాలతోటి ప్రారంభించినటువంటిది ఏంటిది? ఎన్ఈఎస్ అనేటువంటి పథకము. ఏంటిది? ఎన్ఈఎస్, జాతీయ విస్తరణ సేవల పథకం. ఇక్కడ పేరులో కూడా ఒక అర్థం ఉందండి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే సిడిపి అనేటువంటి పథకంలోను ఎన్ఈఎస్ అనేటువంటి పథకంలో ఏంటి అంటే, ఇక్కడ సిడిపి అనేటువంటి పథకంలో వ్యవసాయ అనుబంధ రంగాలని అభివృద్ధి చేస్తే, దీంట్లో కూడా మనం చెప్పుకున్నాం వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలని అభివృద్ధి చేస్తున్నాం. మరి ఇంకా ఎక్స్టెన్షన్ ఏంటిది అంటే సాగులో లేనటువంటి భూములని. అందుకని ఏమన్నారు? జాతీయ విస్తరణ సేవల పథకము. అంటే ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టెన్షన్ చేయాలి, ఇంకా ఆ సేవలని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ఈఎస్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. జాతీయ విస్తరణ సేవల పథకం. ఇక్కడ ప్రధానమైనటువంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ సాగులో లేనటువంటి భూములను కూడా సాగులోకి తీసుకొచ్చాము. వాటికి ప్రధానంగా కావాల్సింది ఏంటిది? నీటిపారుదల సౌకర్యాలు. వాటి యొక్క అభివృద్ధి కోసం
కృషి చేయటం అనేది జరిగింది. ఇది సిడిపి అండ్ ఎన్ఈఎస్ అనేటువంటి పథకాలు. ఇది ఏ ఇయర్లో ప్రారంభించారని చెప్పుకున్నాం? 1952. ఇది ఎప్పుడండి? 1953. ఓకేనా? 1953. ఓకేనా? సిడిపి అనేటువంటి పథకాన్ని ఏ కమిటీ సూచనల మేరకు ప్రారంభించారు? కృష్ణమాచారి కమిటీ సూచనల మేరకు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 53లో ఏ పథకం వచ్చింది? ఎన్ఈఎస్ అనేటువంటి పథకం. ఈ ఎన్ఈఎస్ పథకాన్ని జవహర్ లాల్ నెహ్రూ గారు దీన్ని ఏమన్నారంటే జాతీయ విస్తరణ సేవల పథకం అనేటువంటిది ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది, చాలా బాగా పనిచేసింది. సైలెంట్గా గ్రామీణ ప్రాంతాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగాయి దీంట్లో అని చెప్పారు. ఎంతో వ్యవసాయంలో అందుబాటులో లేని ప్రాంతాలలో కూడా పంటలు పండి ఆయా ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధి అనేది జరిగింది. కాబట్టి మనము దీనిని ఒక నిశ్శబ్ద విప్లవంగా, సైలెంట్ రెవల్యూషన్గా చూడవచ్చు అని ఆయన ఆ యొక్క స్కీమ్ని ఆ యొక్క వాళ్ళ ఎన్ఈఎస్ ద్వారా జరిగినటువంటి కృషిని ఆయన పొగడటం జరిగింది, అభివర్ణించడం జరిగింది. అలానే ఎస్కే డే అనేటువంటి వ్యక్తి దీన్ని ఏమన్నారంటే సుశిక్తులైనటువంటి తోటమాలి లాగా పనిచేసింది. అంటే ఏమన్నారు? ఒక స్కిల్డ్ గార్డెనర్ ఎలా అయితే ఒక తోటని పెంచుతాడో అలా ఈ యొక్క జాతీయ విస్తరణ సేవల పథకం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ విధంగా పనిచేసింది అని ఆయన పోల్చడం జరిగింది. కొన్నిసార్లు వీటిని కూడా క్వశ్చన్గా అడుగుతారు. ఓకేనా? జాతీయ విస్తరణ సేవల పథకము అనేటువంటి దానిని 1953వ సంవత్సరంలో ప్రారంభించిన జాతీయ విస్తరణ సేవల పథకం అనేటువంటి దానిని ఎస్కే డే అనేటువంటి వ్యక్తి ఏ విధంగా వర్ణించాడు అని అడుగుతాడు. ఏమన్నాడు? సుశిక్తులైన తోటమాలి లాగా పనిచేసింది ఈ పథకము అని అన్నాడు. అంటే స్కిల్డ్ గార్డెనర్ అన్నది దీనిని. ఓకేనా? ఇలా అడుగుతారు. లేదా కొన్నిసార్లు ఏమంటాడు? జాతీయ విస్తరణ సేవల పథకాన్ని స్కిల్డ్ గార్డెనర్ లేదా సుశిక్తమైన తోటమాలి అని చెప్పి వర్ణించినటువంటిది ఎవరు అని అంటాడు. ఎవరు వర్ణించారు? ఎస్కే డే అనేటువంటి వ్యక్తి. ఎస్కే డే అనేటువంటి వ్యక్తి దాన్ని స్కిల్డ్ గార్డెనర్ అని చెప్పడం జరిగింది. ఓకే, స్కిల్డ్ గార్డెనర్ అని చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఈఎస్. సిడిపిఓ అంటే అది, సిడిపి అంటే అది, ఎన్ఈఎస్ అంటే అది. దాని తర్వాత ఉన్నటువంటి స్కీమ్ ఏంటిదంటే కనీస అవసరాల కార్యక్రమము, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమము అని అంటారు. ఈ కనీస అవసరాల కార్యక్రమం అనేటువంటి దానిని ఎప్పుడు ప్రారంభించారంటే 1974-79లో దీనిని ప్రారంభించడం జరిగింది. ఇది పంచవర్ష ప్రణాళిక కాలము 1974-79 ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలం మధ్యలో దీనిని ప్రారంభించారు. ఇక్కడ ఈ పథకంలో యొక్క పేరులోనే ఉంది మినిమం నీడ్స్, కనీస అవసరాలు. కనీస అవసరాలు అంటే గ్రామీణ ప్రాంతాలలో కనీస అవసరాలు ఏమొస్తాయి? వైద్యము, ఆరోగ్యము, విద్య ఇవి వస్తాయి. అలానే ఏమనుకోవచ్చు? కనీస అవసరాలు మినిమం నీడ్స్ కిందికి ఏమొస్తాయి? కనీస అవసరాలు అనేటువంటి ఏమొస్తాయి అని అంటే మనకి ఏమొస్తుందండి? విద్య వస్తుంది, వైద్యము, ఆరోగ్యము. ఓకే, అలానే రూరల్ వాటర్ సప్లై అంటే రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరా. ఆర్డబ్ల్యూఎస్ అనేటువంటిది ఒక ప్రధాన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ప్రధానమైనటువంటి వింగ్. అంటే గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరా చేయడం కోసం ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ఆర్డబ్ల్యూఎస్ అంటాం. గ్రామీణ నీటి సరఫరా పథకం అని కూడా చెప్తారు దీన్ని. ఆర్డబ్ల్యూఎస్ అంటే నీటి సదుపాయాలు అందించడం, వైద్యము, విద్య, ఆరోగ్యము, అలానే గృహ నిర్మాణము. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కనీస అవసరాలు ఏం కావాలి? ఇవి కావాలి. తర్వాత ఏమొస్తుంది? విద్యుత్, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది కావాలి. సో ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి కనీస అవసరాలని అందించడంలో భాగంగా ప్రారంభించబడినటువంటి పథకం ఏంటిదంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, ఎంఎన్పి. ఎప్పుడు ప్రారంభించారు? 1974 and 79లో ప్రారంభించారు. సో ఈ కనీస అవసరాలని అందిస్తూ ఆ గ్రామీణ ప్రజలకి పోషకాహారమైనటువంటి మెరుగైనటువంటి పౌష్టికాహార సేవలని కూడా అందించాలని ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. పౌష్టికాహార సేవలని అందించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. అలానే నెక్స్ట్ స్కీమ్
సో దీన్ని కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకము అని అంటాం. అంటే డిపిఏపి, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్తారు.